ఇంకో గన్నో ఇంకో గొడ్డలో ఏవో జరుగుతాయి. కానీ ఇవాళ ఆయన చెప్పే లెక్క ఏంటంటే మీరు 1,00,000 ఎకరాలు, ఎకరానికి 2 కోట్లు 2 లక్షల కోట్లు మీరు పెట్టేస్తున్నారు, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అనేది కదా. అలాగే స్క్వేర్ యార్డ్కి 11,000 రూపాయలు 14,000 రూపాయలని, లేకపోతే అవినీతి అని కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు. ఇవి కాదు అమరావతి ఒక సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ఫీల్డ్ సిటీ అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గరున్న బలమైన పదునైన వాదన ఏంటి? ఎస్, ఇది ఏమిటంటే ఇప్పుడు ప్రపంచం మన భారతదేశంలోనే, ఎక్కడో ప్రపంచం ఎందుకులేండి, మన భారతదేశంలోనే మన పక్క రాష్ట్రంలోనే ఇటువంటి కట్టడాలు కడతా ఉన్నారు. మనం కేసీఆర్ గారు వారి అధికారంలో ఉన్నప్పుడు సెక్రటరియట్ కట్టారు, మోడీ గారు పార్లమెంట్ కట్టారు. సో అటువంటి కట్టినప్పుడు అక్కడ ఎటువంటి రేటుకి వాళ్ళు కట్టారు అవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. మీకు అనుమానాలు తీర్చుకుంటూ తప్పులేదు. ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు రీజనబుల్ క్వశ్చన్స్, ప్రజలకి సంబంధించిన క్వశ్చన్స్ రాష్ట్ర అడగండి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. భవిష్యత్తులో త్యాగంతో రైతులు త్యాగంతో ఇచ్చిన భూముల్లో మిగిలిపోయిన భూమిని మనం అమ్మినా కూడా ఈ అమరావతిలో పెట్టే పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పేసి మనందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇంకా ఇదే భూమి ఏదైతే మిగులుద్దని ప్రభుత్వం చేతిలో మిగులుతుందని ఏదైతే అనుకుంటున్నామో భూమి 2-3 సంవత్సరాల తర్వాత, అంటే ఇవన్నీ అభివృద్ధి యూనివర్సిటీస్ కానీ లేకపోతే సెక్రటరియట్ కానీ క్వార్టర్స్ ఈ బ్యాంక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది 4-5 లక్షల కోట్లకి వెళ్తుందండి ఈ భూమి విలువ. ఓకే, ఇప్పుడు మొత్తం పూల్ చేసిన భూమి కాబట్టి దాని అప్పులు అదే కాదు, పూల్ చేసిన భూమి రోడ్లు, ఈ క్వార్టర్స్, సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ పోగా మిగిలిపోయిన భూమిని కనుక మనం డెవలప్మెంట్కి ఇస్తే లేకపోతే అమ్మితే ఏదైతే హైదరాబాద్లో చేస్తూ ఉన్నారో, సో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారో ఆ విధంగా అమ్మితే ఈరోజు ధర ప్రకారం 1,10,000 కోట్లు వస్తుంది, 1,04,000 10,000 కోట్లు వస్తుంది. భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత అది 3-4 లక్షల కోట్లకి అది పెరుగుతూనే ఉంటుంది. సో దాని అప్పు అదే తీర్చుకోగలదు. తీర్చుకోవటమే కాకుండా ఈరోజు ప్రపంచంలో కేవలం 2-3-4 దేశాల దగ్గరే క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే మనది 5వ దేశం కాబోతుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ ద్వారా. కరెక్ట్. అంతేకాకుండా ఏ దేశంలో లేని విధంగా క్వాంటమ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ని ట్రైనింగ్ కూడా మన ఆల్రెడీ ఇన్వెస్టర్స్ వచ్చారు మన రాష్ట్రానికి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మనకి జిఎస్టీ రూపంలో కానీ లేకపోతే అనేక రకరకాల రూపాల్లో మనకి ఆదాయం పెరుగుతుందండి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. అదే ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. విశాఖలో గూగుల్ డేటా హబ్తో కానీ అమరావతిలో క్వాంటమ్తో కానీ ఇలాంటి సంస్థలు ఇంకా రావడంతో ఒక పెద్ద ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో దట్ అక్కడ భూముల వాల్యూ పెరుగుతుంది, ప్రజల జీవన విధానాలు ఇవన్నీ ప్రమాణాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు అవినీతి యాంగిల్ తీసుకొస్తున్నారు. అంటే మావిగన్ అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన పరివారము అనుచరులు దోపిడీ కోసమే అమరావతి అంటున్నారని ఇప్పుడు ఈ మధ్య కొత్త పాట మొదలుపెట్టారు, దోపిడీ అనే యాంగిల్. సార్ నేను చెప్తున్నాను సార్, అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తప్పు అయితే క్షమించమని ప్రభుత్వానికి కోరుతున్నా. క్యాబినెట్లో లేకపోతే అనేక సందర్భాల్లో లోకేష్ గారు అధికారుల్ని పదే మీరు ఏదైతే ఎందుకంటే చాలా టెండర్స్ ఫైనలైజ్ అవుతూ ఉంటాయి కదా, క్యాబినెట్లో అప్రూవ్ చేసుకుంటున్నారు, క్యాబినెట్ ద్వారానే అన్నీ చేస్తూ ఉన్నారు. క్యాబినెట్లో ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆయన పదే చెప్తా ఉన్నారు, మీరు ధరల్ని మన నేషనల్ వైడ్ ఏ విధమైన ధరలు ఉన్నాయి ఆ ధరలను చూసుకుంటూ మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో నష్టం జరగకుండా రాష్ట్రానికి మీరు జాగ్రత్త వహించాలని చెప్పేసి నేను అనేక సార్లు నేను స్వయంగా అయినానండి. ఓకే. సో ఎక్కడా కూడా దాన్ని దోపిడీ చేయాలని కానీ రేట్స్ పెంచేసి ఇవ్వాలని కానీ ఎక్కడ లక్ష్యం లేదు. అది కాకపోతే ఫాస్ట్గా చేయటానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అది మాత్రం గమనించాలి. దీన్ని 2028 కల్లా అమరావతిని ఒక స్థాయి వరకు పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తాను. ఈ అమరావతిలో ఏదైతే అభివృద్ధి చెందుతుందో మనం హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చూస్తున్నాం, రోడ్లు పగలగొడతాం, మళ్ళీ రోడ్లు వేస్తాం, అదే రోడ్డుని పగలగొడతాం, ఒకసారేమో డ్రైనేజ్ అని చెప్పేసి, ఒకసారేమో ఎలక్ట్రికల్ లైన్స్ అని చెప్పేసి, ఒకసారేమో ఏదో కేబుల్ వైర్లు అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు అమరావతిలో భవిష్యత్తు దాదాపు నాకు తెలిసి 70 నుంచి 100 సంవత్సరాల వరకు ఇటువంటి డిస్ట్రక్షన్ ఏమీ చేయకోకుండా అమరావతి ఇప్పుడు చాలా తక్కువ జనాభా ఉండొచ్చు, భవిష్యత్తులో 50 సంవత్సరాల్లో పెరిగే జనాభా కూడా
కావాల్సిన వనరులు పగలగొట్టుకోకుండా డిస్ట్రాక్షన్ చేయకోకుండా చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. దాన్ని సంతోషించాలి. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు పెరిగిందని ఎస్ మాదిరి గారు, సార్. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, లేకపోతే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఇవన్నీ కలుపుకుని ఆల్రెడీ ఇప్పటికే 40,000 కోట్ల 50,000 కోట్ల పనులు టెండర్లు అవి వచ్చాయి, పనులు జరుగుతున్నాయి కదా పాదసారథి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ లక్షల కోట్లు మీరు అమరావతి మీద పెట్టేస్తున్నారనే దానికి అసలు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి మీద తన ఖజానా నుంచి ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది? సార్ ఖజానా నుంచి అంటే కరెక్ట్గా రెడీగా ఫిగర్స్ అయితే నా దగ్గర లేవు, కానీ మనం మనకు తెలుసు కదా, విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని మౌలికమైన వసతులకి నిధులు ఇస్తానని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం థ్యాంక్స్ టు మోడీ గారు చాలా అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం అంతా చేస్తూ ఉన్నారు. బ్యాంక్స్ కూడా ఏదైతే నిధులు తీసుకొస్తా ఉన్నామో ఆ నిధుల్ని తిరిగి కట్టడానికి ఆదాయం అమరావతిలోనే జనరేట్ అవుద్ది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అమరావతిని 40,000 కోట్ల దాకా మీరే అన్నారు కదా, ఈ 40,000 కోట్ల ఖర్చు కోసం ఏదైనా జిల్లాలో అభివృద్ధి ఆగిపోయిందా? కర్నూలులో మన కారిడార్స్ డెవలప్ అవుతా ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తూనే ఉంది. ఏపీఐసి బ్రహ్మాండంగా అక్కడ ఆ కారిడార్స్ డెవలప్ చేస్తూనే ఉంది. విశాఖపట్నంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూనే ఉంది. మీరు చేతకాక వదిలేసిన సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అమృత్ కానీ లేదా జల్ జీవన్ మిషన్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ఇతర రాష్ట్రాలు బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాయి, కానీ మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 27,000 కోట్లు తీసుకొచ్చారండి. 27,000 కోట్లకి అప్రూవ్ చేసుకున్నారు. ఖర్చు పెట్టింది ఏంటండి, జస్ట్ 2,000-3,000 కోట్లు ఖర్చు పెట్టారు. దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే 27,000 కోట్లు కనుక ఖర్చు పెడితే 18%, దాంట్లో 9% మనకు ఆదాయం వచ్చేది. 9% కేంద్ర ప్రభుత్వం దాంట్లో జిఎస్టీ రూపంలో 9 అంటే ఎంతండి, దాదాపు 2,500 కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చేది. అమృత్ నుంచి ఆ విధంగా అంటే ఆదాయాలు కూడా పట్టించుకోకుండా చేతకానితనంతో ఒక బాధ్యత లేని పరిపాలన చేసిన విషయాన్ని ప్రజలంతా కూడా గుర్తించాలి. ఈరోజు బ్యాంకులు ఉన్నాయండి, 13%, 12% కూడా తీసుకున్నారు. కరెక్ట్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే బ్యాంక్ 25 ఏళ్ల తర్వాత మద్యం మీద 25 ఏళ్ల పాటు వచ్చే ఆదాయం మీద కూడా అప్పు తీసుకున్నారు కదా. అప్పు తీసుకుంటాం కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంటికి లోన్ తీసుకుంటామండి, ఏ బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ ఉంది అన్నీ చూసుకుంటామా లేదా? 12%, 13% చేసేసి తీసుకుంటే ఎంత భారమైంది? దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు 8.5%కి కండిషన్స్, మీరు కావాలంటే మీరు 8% లేదా మీ అప్పు మీరు తీసుకెళ్ళిపోండి అని డిక్టేటింగ్ పొజిషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వచ్చింది. సో కాబట్టి అన్ని విధాల ఒక అనుభవం ఉన్న పరిపాలనాధ్యక్షుడు కనుక కుర్చీలో ఉంటే ఎటువంటి మేలు జరిగిద్దని చెప్పేసి